వారం రోజుల్లో విద్యా సంస్థల ప్రారంభం కానుండడంతో ఆర్టీఓ అధికారులు స్కూల్ బస్సులపై ఫోకస్ పెట్టారు. విద్యా సంస్థల బస్సులను ఆర్టీఓ మురళీమోహన్ చెక్ చేస్తూ ఫిట్నెస్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, విండోలు, డోర్లు సరిగ్గా ఉన్నాయా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేస్తోందా లేదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతిలో స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. రాబోయే వారం రోజుల్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతోంది. స్కూల్ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ ఎలా ఉంది, విద్యార్థుల భద్రతే లక్ష్యంగా ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారు, ముఖ్యంగా ఆర్టీఓ అధికారులు ఏ రకంగా తనిఖీలు చేస్తున్నారు, సో దీనిపైనే మాట్లాడదాం. మనం ఆర్టీఓ కార్యాలయంలో ఎప్పుడైతే స్కూల్ బస్సుల్ని తనిఖీలు చేస్తున్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. అంటే జిల్లా వ్యాప్తంగా దాదాపు 130 స్కూల్స్ ఉన్నాయి. అందులో 1156 స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు ఉన్నాయి. సో వీటికి ఫిట్నెస్ పరంగా కావచ్చు, అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాలు ఏ రకంగా పాటిస్తున్నారు, అదే రకంగానే ఇప్పుడు బస్సు వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే విద్యార్థులు ప్రయాణించేటువంటి సమయంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారో మాట్లాడదాం. మనతో పాటు ఆర్టీఓ మురళీమోహన్ ఉన్నారు. సార్, ఏంటి విద్యార్థులకు తెలియదు, ప్రయాణిస్తూ ఉంటారు, చిన్నపిల్లలు ఆట పరాకులో ఉంటారు. సో ప్రయాణించేటువంటి బస్సులు ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. సో వాటిల్లో మీరు ఐడెంటిఫై చేసినటువంటి ప్రికాషన్స్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి బస్సులను ఐడెంటిఫై చేశారు, ఫిట్నెస్కి సంబంధించి కావచ్చు? అందరికీ నమస్కారం. విద్యాసంస్థల బస్సుల తనిఖీలు మామూలుగా అయితే మనకు స్కూల్స్ ప్రారంభమైన తర్వాత చేస్తాము. కానీ అన్నిటికంటే భిన్నంగా, వినూత్నంగా ఈసారి 22/4/2026 అంటే స్కూల్స్ క్లోజ్ అయిన రోజు నుంచి, అంటే సెలవులు స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా మన జిల్లాలో 750 స్కూల్ బస్సులకు పైగా మనము 6 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో మనం చిన్న చిన్న లోపాలు కూడా గుర్తించాము. అంటే ముఖ్యంగా ఈ యొక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేయకపోవటము, అట్లాగే ఎమర్జెన్సీ డోర్స్ బ్లాక్ కావటము, ఇలాంటివన్నీ కూడా గమనించి వాటన్నిటిని కూడా దాదాపు ఒక 75 బస్సులకి మనం నోటీసులు కూడా ఇచ్చాము. అట్లాగే ఇవన్నీ కూడా మే 15 తర్వాత ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్లో ఎఫ్సీ చేసుకొని వస్తారు. ఏ వాహనాలు అయితే ఎఫ్సీ లేవో, అట్లాగే ఏవైతే కూడా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో అవన్నీ కూడా మేము తనిఖీ చేస్తాము. ముఖ్యంగా మనకి మోటార్ వెహికల్ యాక్ట్ 1989 ఏపీఎంవీ రూల్స్ 185G ప్రకారం, అంటే కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ అనమాట. మనకి ఆల్మోస్ట్ 2011లో కొత్త జీవో వచ్చింది. 32 సవరణలు ఉన్నాయి. ఈ సవరణలో ఏంటంటే పేరెంట్స్ కమిటీ ఎలా ఉండాలి, విద్యాసంస్థల కమిటీ ఎలా ఉండాలి, అట్లాగే మనకి ఎవరైనా సరే ఈ తప్పులు ఏదన్నా డ్రైవర్ ఏదన్నా తప్పు చేస్తే దాని మీద కఠినంగా ఎలాంటి శిక్ష తీసుకోవాలి, అట్లాగే కరస్పాండెంట్ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా మనము అంటే సాంకేతికపరమైన అంశాల పరంగా చూస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్, అట్లాగే ఈ మన బ్రేకింగు, తర్వాత వచ్చేసి స్టీరింగు, తర్వాత ఇవన్నీ కూడా క్షుణ్ణంగా కూడా తనిఖీ చేస్తున్నాము. అట్లాగే కొత్తగా ఈ బస్సు కొత్తగా వచ్చింది. మనం చెక్ చేస్తే ఒకసారి మీరు చూడండి, ఆ రెడ్ అంతా కూడా రెడ్ లైటు, ఈ అలారమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫైర్ డిటెక్షన్ అలారమ్స్ కొత్తగా 2023 తర్వాత వచ్చిన వాహనాలకంతా కూడా ఫైర్ డిటెక్షన్ అలారమ్స్ ఉన్నాయి. అట్లాగే ఇంకా నూతనంగా అయితే ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్, ఏదైనా సరే ఫైర్ జరిగినప్పుడు ఆ సప్రెషన్ చేయడానికి మన ఫోమ్తో కూడిన ఇది వస్తుందన్నమాట అక్కడ. అవి కూడా ఆ సిస్టమ్స్ అన్నీ కూడా డెవలప్ అయినాయి. అవన్నీ కూడా క్షుణ్ణంగా ఏ వాహనంలో ఉన్నాయి, ఏ వాహనం నియమ నిబంధనలు అతిక్రమించిందనే అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించి అవన్నీ కూడా అటువంటి నోటీసులు అన్నీ కూడా మేము వాళ్ళకి పంపడము, తర్వాత ఆ నోటీసులు మేము పెట్టుకోవటము, తద్వారా మరొకసారి క్షుణ్ణంగా వాహనాలను పరిశీలిస్తున్నాము. ఇదొక ఈ హాలిడేస్ టైంలో మాకు పరిశీలించడానికి ఇదొక మంచి అవకాశం అనుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత కేవలం బస్సు ఆపి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా మాత్రమే చెక్ చేయగలం, అంతేగాని క్షుణ్ణంగా బస్సును చెక్ చేయలేం. కాబట్టి ఇటువంటి అవకాశాలని ప్రతి హాలిడేస్, అంటే జనరల్గా మనకి దసరా హాలిడేస్ కానీ, అట్లాగే వచ్చేసి సమ్మర్ హాలిడేస్, అట్లాగే సంక్రాంతి హాలిడేస్, ఇటువంటి హాలిడేస్లో ఆ యొక్క మా టీంలను పంపించి స్కూల్స్ కూడా తప్పనిసరిగా చెక్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలకి, విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా నివారించాలనే ఒక సంకల్పంతో రవాణా శాఖ ముందుకు వెళ్తాందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సార్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఏదైతే ప్యాసింజర్స్ ట్రావెల్ చేసేటువంటి బస్సుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో స్కూల్ బస్సు పర్టికులర్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కావచ్చు, అంటే ప్యానిక్ బటన్స్ అనేది ప్రతి సీట్స్లో కూడా అమలు చేయాలని చెప్పి కూడా రూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఐడెంటిఫై చేసిన వాటిలో ఉన్నాయా? లేవండి, పాత వాటిలో లేవు, కొత్త వాటిలో ఉన్నాయి. కొత్తగా ఎఫ్సీ చేసిన తర్వాత కొత్తగా పెట్టాలనే ఒక కొత్త నియమ నిబంధన వచ్చింది. దాని ప్రకారం మేము అంతా కూడా వాహనాలు చెక్ చేయడం జరుగుతుంది రేపు స్కూల్ స్టార్ట్ చేశాక.
సో ఇది ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ అధికారులంతా కూడా రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్కి సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే స్కూల్ బస్సులు కావచ్చు, లేకపోతే పాఠశాలకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓల్డ్ బస్సెస్కి ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు, అదే రకంగానే ప్రికాషన్స్కి సంబంధించి ఏ రకంగా తీసుకుంటున్నారు దానిపైన కూడా పూర్తిగా మానిటరింగ్ చేసి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడ అంటే ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు గ్లాస్ బ్రేక్ చేయడానికి హ్యామర్ కూడా ఉంచినటువంటి పరిస్థితి. ఇక్కడ హెల్ప్ అనేటువంటి ఒకటి చూడొచ్చు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు పిల్లలకి ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడ ఈ బటన్ని ప్రెస్ చేస్తే వెంటనే డ్రైవర్కి అలర్ట్ వెళ్తుంది. సో ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు ఏదైనా కమాండ్ కంట్రోల్ రూమ్కి బస్సుల్ని జీపీఆర్ఎస్ ద్వారా అనుసంధానం చేసే అవకాశం ఏమైనా భవిష్యత్తులో ఉండబోతుందండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ అన్ని కూడా అన్ని స్కూల్స్ యొక్క వాహనాలకు ఈ జీపీఎస్ ఆపరేటర్స్ ఉంటారు. ఆ జీపీఎస్ ఆపరేటర్స్ ద్వారా డేటా తెప్పించుకొని ఇవన్నీ కూడా చేసే సిస్టమ్ అంతా కూడా త్వరలో వస్తుంది. కొంత టైం పడుతుంది వీటికి. సో కంప్లీట్గా సాంకేతికతను ఉపయోగించి ఏ రకంగా ఇబ్బంది కలగకుండా కంప్లీట్గా విద్యార్థులు ప్రయాణించేటువంటి బస్సుల్లో సేఫ్టీ ప్రికాషన్స్ మేజర్గా తీసుకునే విధంగా కూడా అటు పాఠశాలలు కావచ్చు, అంటే విద్యాసంస్థలకి ఇప్పటికే రూల్స్ అనేది జారీ చేశారు. ఆ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటేనే ఖచ్చితంగా అనుమతిస్తామని చెప్పి అటు ఆర్టీఓ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం బస్సుల తనిఖీలు అనేది అధికంగా జరుగుతుంది. ఎందుకంటే సెలవుల్లోనే బస్సుల తనిఖీలు ముందస్తుగా చేపడితే ఇంకా భవిష్యత్తులో స్కూల్స్ స్టార్ట్ అయినటువంటి వెంటనే కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రికాషన్స్ తీసుకునే విధంగా కూడా జాగ్రత్తలు పాటిస్తున్నటువంటి పరిస్థితి తిరుపతి ఆర్టీఓ అధికారులు చేస్తున్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.